రిజర్వ్ బ్యాంక్ లో ఒక వింగ్ ఉంటుంది. మంచి సంస్థ ఇచ్చింది. ఎన్ని రోజులు పోయినా కూడా బాగా ఉన్నవాళ్ళు బాగా చేసుకుంటూ ఉద్యోగస్తులు. బ్యాంకులు వచ్చే రోజుల్లో ఫెయిల్యూర్ ఉండకూడదు. ఎవరు కూడా పెట్టిన డబ్బు, ఎంతో మంది కస్టమర్లు వస్తారు, సీఈఓలు వస్తారు, పెద్దవాళ్ళ వ్యవస్థాపకులు వస్తారు, పోతుంటారు, మళ్ళీ దాన్ని పట్టుకుంటారు, సంస్థ ఏమో ముందుకు పోతుంటారు. బ్యాంక్ అయినా అంతే. ఏదైనా ఆ రోజులు వస్తున్నాయి. ఈ బ్యాంకు ఇంకా బ్యాంకు విషయానికి వస్తే మన స్టాఫ్ ఎప్పుడు ఏది అడిగినా కానీ ఫోన్లో కూడా మనకు సమాచారం ఇస్తారు. ఏ బ్యాంకు కూడా మనకు ఇవ్వదు. అటువంటిది మనకు రెస్పెక్ట్గా, గౌరవంగా మన ఇంట్లో వ్యక్తితో మాట్లాడుతున్నట్లు ఉంటుంది. దానికి చాలా సంతోషకరం. కోవలకుంట్ల కోఆపరేటివ్ బ్యాంక్ యాజమాన్యం వారికి, అలాగే కార్యనిర్వహణాధికారి గారికి, సంచాలకులకు, ఇతరమైనటువంటి సభ్యులందరికీ, ఉద్యోగస్తులందరికీ కూడా 12 సంవత్సరాలు విజయవంతంగా ఈ కోఆపరేటివ్ బ్యాంకు నడిపించినందుకు వీరందరికీ కూడా హృత్పూర్వకంగా శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలుపుతూ, ఈ యొక్క బ్యాంకు సేవలు మనం చెప్పలేనటువంటి, అంటే అంత చక్కగా వీళ్ళు సర్వీస్ ఇస్తారు. మనం ఏ విషయంలో అయినా సరే, మనం పొరపాటుగా ఒక నోట్ ఎక్కువ ఇచ్చినాడు ఫోన్ చేసి, స్వామి మీ దాంట్లో ఒక నోట్ ఎక్కువ వచ్చింది అని చెప్పి తక్కువ వచ్చినట్టు తీసుకుంటారు, ఎక్కువ వచ్చినా చెప్పి వెనక్కిస్తారు. అంటే సహజంగా ఇచ్చిన తర్వాత మళ్ళీ రావడం కష్టం. అలాంటి ప్రతి విషయంలో కూడా ఎప్పుడు వచ్చినా కూడా వెంటనే పని అయిపోవడం, కానీ అందరూ కూడా ఒక గృహ వాతావరణంలో చక్కగా మన ఇల్లు అన్నట్టుగా దీన్ని నడిపించడము, అంతేకాక లాకర్ సిస్టంలో కూడా చాలా చక్కగా అభివృద్ధి చేస్తున్నారు. ఇక సర్వీస్ గురించి చెప్పక్కర్లేదు. 12 సంవత్సరాలు ఈ శాఖ పనిచేస్తూ విజయవంతంగా ముందుకు వెళ్తున్న సందర్భంలో మరొకసారి మా ఖాతాదారులందరికీ వారు అందించిన సహాయ సహకారాలకు మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఈరోజు బ్యాంకింగ్ వ్యవస్థలో ఎన్నో మార్పులు వస్తున్నవి. ఆ వస్తున్న మార్పులకు అనుగుణంగా మన బ్యాంకులో కూడా డిజిటల్ పేమెంట్స్ కానీ, డిజిటల్ సౌకర్యాలు కానీ అన్నీ కూడా మన ఖాతాదారులకు అందజేయడం జరుగుతున్నది. ఈరోజు మన బ్యాంకు చాలా సక్సెస్ఫుల్గా తన లక్ష్యాలను అధిగమిస్తూ ముందుకు పోతుంది. 300 కోట్ల వ్యాపారం లక్ష్యాన్ని అధిగమించే తరుణం ఆసన్నమైంది. ఇంకా ముందుకు పోతూ, ఇంకా శాఖను ప్రారంభిస్తూ ఈ బ్యాంకు ముందుకు పోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహము మాకు లేదు. ఈరోజు మీరంతా చూపిన చొరవ, సహకారమే మాకు ముఖ్యంగా ఈ విజయానికి కారణమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇక ముందు కూడా మీరు అన్ని విధాలుగా మన బ్యాంకులకు, మన బ్యాంకు శాఖలకు మీ యొక్క అమూల్యమైన సహకారాలు అందించవలసిందిగా కోరుచున్నాము.